ఒక మంచి వెహికల్ మీకు దొరుకుతున్నట్టయితే 100% సెకండ్ హ్యాండ్ పోవడమే బెస్ట్ ఆప్షన్. సాటర్డే, సండే, వీకెండ్స్ అందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి ఓకే. ఈ కార్ మేళాని కండక్ట్ చేస్తున్నాము. ఓకే. ఓకే. సాటర్డే, సండే విజిట్ చేయండి. మీ వెహికల్ ఎక్స్చేంజ్ ఉన్నా, మీ వెహికల్ సేల్ చేయాలన్నా ఓకే. ఇమీడియట్‌గా మనం అక్కడే ఆన్ ది స్పాట్ సెటిల్ చేస్తాం. ఒక 100 డేస్ ఫ్రీ వారంటీ అయితే పెడుతున్నాం. ఓకే. సో, ఈ 100 డేస్‌లో మీకు ఇంజిన్ గాని, గేర్ బాక్స్ గాని ఏదైనా సమస్య వచ్చినా ఓకే. ఆ వారంటీ ఇస్తాం కాబట్టి వారంటీలో కవర్ అయిపోతుంది. ఓకే. ఈ వెహికల్ 3,30,000 చెప్తున్నాం. ప్రైస్ నెగోషియేట్ అవుతుంది. ఓకే. ఎస్యూవీ సెగ్మెంట్‌లో రీజనబుల్ ప్రైస్‌లో మోడలు, ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే సార్. ఫైనాన్స్ కూడా మాక్సిమం వస్తుంది దీనికి. సిబిల్ స్కోర్ 750 అబోవ్ ఉంటే ఓకే. 90% వరకు కూడా ఫైనాన్స్ చేయించొచ్చు. 80% వరకు సార్ 90 వరకు కూడా చేపిద్దాం. 90 వరకు కూడా వస్తుంది. 90% వరకు కూడా చేపిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, నిన్న తెలియదు ఒక మంచి ఇంప్రూవ్మెంటివ్ వీడియో అయితే తీసుకొచ్చేసాను. ఈ రోజు మనము ఉప్పల్ బగాయత్లో ఉన్నటువంటి వింగ్స్ కార్స్ అయితే ఉన్నాము. అసలు సెకండ్ హ్యాండ్ కార్స్ ఎందుకు తీసుకోవాలి, సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వింగ్స్ కార్ ఓనర్ ఉన్నారు, వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. బాగున్నారు సార్? హాయ్, బాగున్నా. హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్ సార్. చెప్పండి సార్, అసలు సెకండ్ హ్యాండ్ కార్ ఎందుకు తీసుకోవాలి, సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవడం వల్ల అసలు లాభాలు ఏంటి? ఓకే. కొత్త కార్ కంపేర్ చేసుకుంటే యూజ్డ్ కార్లో మీకు మాక్సిమం డిప్రిసియేషన్ అయితే వస్తుంది. ఓకే. ఎందుకంటే కొత్త కార్లో ఎప్పుడైతే తీసుకుంటామో కొత్త కారు ఫస్ట్ 2-3 ఇయర్స్లోనే మాక్సిమం డిప్రిసియేషన్ ఉంటుంది. ఓకే. తర్వాత నార్మల్గా ఉంటుంది కాబట్టి ఆ ఓకే. బెనిఫిట్ మనకు కావాలంటే ఒక 2-3 ఇయర్స్ ఓల్డ్ వెహికల్, 5-4 ఇయర్స్ ఓల్డ్ వెహికల్ తీసుకుంటే ఓకే. ఆ మాక్సిమం డిప్రిసియేషన్ వెళ్ళిపోయి వస్తుంది. మనకి కండిషన్ కూడా మంచి కండిషన్ దొరుకుతుంది. ఓకే. సో ఆ డిప్రిసియేషన్ ఒకటి, ఓకే. ప్లస్ దాంతో పాటుగా ఫైనాన్స్కి వెళ్ళేటప్పటికి కూడా ఓకే. ఆ ఫైనాన్స్ అమౌంట్ 5 ఇయర్స్ 7 ఇయర్స్ అట్లా పెట్టుకుంటారు. 7 ఇయర్స్ పైన ఉంటుంది. ఓకే. సో ఆ ఇంట్రెస్ట్ యాడ్ అయిపోతుంది మనకు. ఓకే. కాస్టే కాకుండా ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. ఈ ఇంట్రెస్ట్ ప్లస్ ఇది మొత్తం కలిసి పెద్ద లాస్ ఉంటుంది దాంట్లో. ఓకే. సో సెకండ్ హ్యాండ్కి వెళ్ళడమే ఒక మంచి వెహికల్ మీకు దొరుకుతున్నట్టయితే 100% సెకండ్ హ్యాండ్ పోవడమే బెస్ట్ ఆప్షన్. ఓకే. ఎందుకంటే వెరైటీస్ కూడా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో ఆ ప్రైస్ లో మనకు ఒక మంచి ప్రీమియం రేంజ్ వెహికల్ కానీ, ఓకే. ప్రీమియం రేంజ్ అని కాకుండా ఓకే. మనం స్మాల్ కార్ కాకుండా సెగ్మెంట్ పెంచి మిడ్ సెగ్మెంట్ కానీ, ఎస్యూవీ కానీ, ఓకే. లేకపోతే సెడాన్ కానీ ఓకే. మంచి ఫీచర్స్ ఉన్న వెహికల్ మనకు అదే ప్రైస్ లో దొరికే ఛాన్స్ ఉంటుంది. కాదు సార్, ఇప్పుడు చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్స్ వచ్చేసరికి కొంచెం అపోహ ఉంటుంది, ఎలా ఉంటుంది ఏందనేది. అసలు మన విన్స్ కార్ లో తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏమి ఇస్తుంది కస్టమర్? సో సెకండ్ హ్యాండ్ పోతున్నాం, వెహికల్ ఎట్లుంటుందో ఏంటో మనకు తెలియదు, ఆ కండిషన్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనే ఒక అపోహ కాకపోవచ్చు, ఉన్నాయి కూడా మార్కెట్లో అట్లా. ఓకే. సో ఒక మంచి వెహికల్ కోసం మీరు ఎలా ఇవ్వడానికి మా ప్రయత్నంగా ఏంటంటే మనం ఒక 100 డేస్ ఫ్రీ వారంటీ అయితే పెడుతున్నాం. ఓకే. సో ఈ 100 డేస్లో మీకు ఇంజన్ కానీ, గేర్ బాక్స్ కానీ ఏదైనా సమస్య వచ్చినా ఓకే. ఆ వారంటీ ఇస్తాం కాబట్టి వారంటీలో కవర్ అయిపోతుంది. వారంటీలో కవర్ కవర్ అయిపోతుంది. అవుతుంది. సో మన దగ్గర ఫైనాన్స్ ఎలా ఉంటుంది సార్? ఫైనాన్స్ అయితే మనకు ఆల్ ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది, బ్యాంక్ ఫైనాన్స్ ఉంది. చాలా మంది సివిల్ స్కోర్ ప్రాబ్లం ఉంటుంది, సివిల్ స్కోర్ మంచిగా ఉంటుంది, అలాంటి వాళ్ళకి మీకు ఏమైనా సివిల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మనం 60% వరకు ప్రైవేట్ ఫైనాన్స్ చేపిద్దాం. ఓకే. అది ఆన్ ది స్పాట్ అయిపోతుంది. ఓకే. ఒకవేళ మీకు సిబిల్ స్కోర్ 750 అబోవ్ ఉంటే ఓకే. 90% వరకు కూడా ఫైనాన్స్ చేయించు. 80% వరకు సార్ 90 వరకు కూడా చేపిద్దాం. 90 వరకు కూడా వస్తుంది. 90% వరకు కూడా చేపిద్దాం. ఓకే. మన విన్స్ కార్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి ఉంటుంది సార్? మనం ఇక్కడైతే మనకు 1.5 to 2 lakhs నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి. ఓకే. సో మన దగ్గర ఓవర్ 100 వెహికల్ స్టాక్ ఎవ్రీ టైం ఉంటుంది. ఓకే. సో ఏ రేంజ్ వెహికల్ కావాలైనా మీకు స్మాల్ కార్ కానీ, మిడ్ సెగ్మెంట్ కానీ, సెడాన్ కానీ, హ్యాచ్ బ్యాక్ కానీ, ఎస్యూవీ ఏ వెహికల్ రేంజ్ కావాలన్నా మీరు మనల్ని కాంటాక్ట్ చేయండి. ఒక మంచి వెహికల్ రీజనబుల్ ప్రైస్లో ఫైనాన్స్తో పాటుగా అన్నీ మీ పేరున ట్రాన్స్ఫర్ అయ్యేదాకా హ్యాసల్ ఫ్రీ డాక్యుమెంటేషన్తో పాటు చేసి ఇద్దాం. సార్ ఇంకోటి సార్, మనం ఒక 5-6 మంత్స్ నుంచి మీరు ఎవ్రీ వీకెండ్లో సాటర్డే సండేలు మీరు సేల్ పెడుతున్నారు. ఆ సేల్ వల్ల మీరు అసలు కస్టమర్లకు ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు? సో మనం ఎప్పుడైతే సాటర్డే సండే వీకెండ్స్ అందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి ఓకే. ఈ కార్ మేళాని కండక్ట్ చేస్తున్నాము. ఓకే. సో ఇక్కడికి వచ్చేటప్పటికి సెల్లర్స్ కూడా వస్తారు మన దగ్గర. ఓకే. సో సెల్లర్ బయ్యర్ ఎట్ ఎ టైం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఓకే. సెల్లర్ నుంచి కూడా మీకు ఒకవేళ ఎవరికైనా అర్జెంట్ సేల్ ఉంది, ఓకే. ఇమీడియట్ గా మీకు ఏమైనా రీజనబుల్ ప్రైస్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఓకే. సాటర్డే సండే విజిట్ చేయండి. మీ వెహికల్ ఎక్స్చేంజ్ ఉన్నా, మీ వెహికల్ సేల్ చేయాలన్నా ఓకే. ఇమీడియట్ గా మనం అక్కడే ఆన్ ది స్పాట్ సెటిల్ చేయొచ్చు. డాక్యుమెంట్స్ అవి ఎలా ఉంటాయి సార్? అసలు డాక్యుమెంట్ వర్క్ అయితే వెహికల్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పటి నుంచి వెహికల్ మీ పేరున ట్రాన్స్ఫర్ అయిపోయే వరకు కూడా ఓకే. మా రెస్పాన్సిబిలిటీ. డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా చూసి మీ పేరున ట్రాన్స్ఫర్ చేయించి ఇచ్చే బాధ్యత మాది. ఓకే సార్, ఇది వచ్చేటప్పటికి వర్నా ఫ్లూయిడిక్ 2022 మోడల్ డీజిల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎస్ఎక్స్ ఆప్షనల్ టాప్ ఎండ్ వేరియంట్. ఇది పుష్ బటన్ టు సన్ రూఫ్ ఆల్ ఫీచర్స్తో పాటు వస్తుంది. నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ వెహికల్, షోరూమ్ ట్రాక్ 50,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిన షోరూమ్ ట్రాక్ వెహికల్. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేటప్పటికి 12.95 lakhs చెప్తున్నాము. ప్రైస్ అయితే నెగోషియేట్ అవుతుంది. సో ఇది వచ్చేటప్పటికి 2019 మోడల్
హోండా i20 ఓకే సార్. SX ఆప్షనల్, ఇది ఓకే. పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ ఓకే. వెహికల్ ప్రైస్ మనం 5,85,000 చెప్తున్నాము. ప్రైస్ నెగోషియేట్ అవుతుంది. వెహికల్ చూసుకోండి, ఒక రీజనబుల్ ప్రైస్ లో చేద్దాము. ఫైనాన్స్ కూడా మాక్సిమం చేపిద్దాము. ఓకే సార్. దీనికి కూడా మనకు వచ్చేసి 100 days ఫ్రీ వారంటీ అయితే వస్తుంది. ఓకే సార్. ఇది వచ్చేటప్పటికి సెట్రాన్ ఓకే సార్. 2022 మోడల్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఓకే. కిలోమీటర్స్ వచ్చేటప్పటికి ఇది 43,000 కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది. ఓకే. వెహికల్ ప్రైస్ వచ్చేటప్పటికి 5,90,000, ప్రైస్ నెగోషియబుల్. సో ఈ వెహికల్ 2020 మోడల్ ఓకే సార్. పోలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వేరియంట్ ఓకే. టిఎస్ఐ ఇది. సో ఈ వెహికల్ ప్రైస్ వచ్చేటప్పటికి 6,95,000. ఓకే సార్. లైట్ గా నెగోషియేట్ అవుతుంది, ఎక్కువ నెగోషియేషన్ అవ్వదు. ఓకే సో సార్. నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ వెహికల్. ఓకే సార్. ఫైనాన్స్ కూడా మాక్సిమం వస్తుంది, మీకు వారంటీ కూడా చేపిద్దాం దానికి. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేటప్పటికి 2013 మోడల్ ఓకే సార్. పోలో ఓకే. డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఓకే. ఈ వెహికల్ 3,30,000 చెప్తున్నాం, ప్రైస్ నెగోషియేట్ అవుతుంది. ఓకే. ఇది వచ్చేసి KUV 100 ఓకే సార్. 2016 మోడల్ ఓకే. మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ వెహికల్. ఓకే. మైలేజ్ కూడా బాగా వస్తుంది. ఇది వచ్చేసి 6 సీటర్ వస్తుంది. ఓకే. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేటప్పటికి 4,95,000, ప్రైస్ అయితే నెగోషియేట్ అవుతుంది. ఓకే. వెహికల్ చూడండి, ప్రైస్ మైలేజ్ ఎలా ఉంటుంది సార్? మైలేజ్ ఎలా వస్తుంది? మైలేజ్ బాగా వస్తుంది, ఓకే. 18+ వస్తుంది. ఓకే. ఇది వచ్చేసి మారుతి సెలేరియో ఓకే సార్. 2017 మోడల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్. ఓకే. ప్రైస్ వచ్చేటప్పటికి 3,95,000. ఓకే. ప్రైస్ ఏదైనా కొంచెం నెగోషియేట్ అవుతుంది, ఫైనాన్స్ కూడా మాక్సిమం వస్తుంది, మీకు వారంటీ కూడా ఇద్దాం ఈ వెహికల్. ఓకే. ఎస్యూవి సెగ్మెంట్ లో రీజనబుల్ ప్రైస్ లో మోడల్ ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది, ఓకే సార్. ఫైనాన్స్ కూడా మాక్సిమం వస్తుంది దీనికి. ఓకే. సన్ రూఫ్ కూడా ఉంది కదా సార్ దీనికి? దీనికి పుష్ బటన్ టు సన్ రూఫ్ ఆల్ ఫీచర్స్ వస్తాయి. ఓకే సార్. నెక్స్ట్ మోడల్ సార్. సో ఇది వచ్చేసి హోండా i20 ఓకే సార్. పెట్రోల్ వెహికల్ ఓకే. మాన్యువల్ ట్రాన్స్మిషన్ 2020 మోడల్ ఓకే. స్పోర్ట్స్ వేరియంట్. ఈ ఓకే. వెహికల్ ప్రైస్ మనం వచ్చేసి 6.5 lakhs చెప్తున్నాము. ఓకే. ప్రైస్ ఏదైనా స్లైట్లీ నెగోషియేట్ అవుతుంది. ఓకే సార్. మీకు 100 days వారంటీ దీనికి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనం. ఓకే సార్. ఈ వెహికల్ మారుతి బెలినో ఓకే సార్. 2017 మోడల్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఓకే. వేరియంట్ వచ్చేటప్పటికి జీటా ఇది. ఓకే సార్. ఈ వెహికల్ ప్రైస్ 4.95 lakhs ఓన్లీ. ఓకే. ప్రైస్ ఒక రీజనబుల్ ప్రైస్ లో ఉంది. వెహికల్ చూసుకోండి, ప్రైస్ నెగోషియేట్ చేసి ఒక రీజనబుల్ ప్రైస్ లో సెటిల్ చేసి ఇద్దాము. సో ఓకే మీకు ఫైనాన్స్ వచ్చేటప్పటికి దీనికి 90% వరకు కూడా ఫైనాన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే ఇన్ సార్. కేస్ మీ సిబిల్ స్కోర్ 750 అబోవ్ ఉంటే కనుక. ఓకే సార్. లేదు సిబిల్ ఇష్యూస్ ఉన్నాయంటే కూడా 60% ప్రైవేట్ ఫైనాన్స్ అయితే చేపిద్దాము. ఈ వెహికల్ మారుతి డిజైర్ LDI, ఇది డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఓకే. వెహికల్ వచ్చేటప్పటికి 2017 మోడల్. ఓకే సార్. ప్రైస్ 4,95,000 మాత్రమే చెప్తున్నాము. ఓకే. ప్రైస్ ఇంకా నెగోషియేట్ అవుతుంది. ఓకే సార్. ఎవరైనా మీకు క్యాబ్ డ్రైవర్స్ కోసం వెహికల్ కావాలనుకుంటే ఇది చూడండి, మోడల్ కూడా ఉంది, ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది, ఫైనాన్స్ కూడా మీకు చేపిద్దాము. ఓకే సో సార్. ఈ వెహికల్ మీరు చూడడానికి వింగ్స్ కార్స్ విజిట్ చేయండి. ఒకసారి వింగ్స్ కార్స్ లో వెహికల్ పర్చేస్ చేసినట్టయితే మీరు వెహికల్ ఫైనలైజ్ చేసి అడ్వాన్స్ ఇచ్చినప్పటి నుంచి వెహికల్ మీ పేరున ట్రాన్స్ఫర్ అయ్యేదాకా ఆల్ అండర్ వన్ రూఫ్ జరిగిపోతాయి. వెహికల్ కూడా డాక్యుమెంటేషన్ కూడా అంతా హ్యాసల్ ఫ్రీ ఉంటుంది. సో మీకు ఫైనాన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఆర్టీఏ వర్క్ కానీ, ఫాస్ట్ ట్రాక్ వరకు కూడా అన్ని మీకు చేసి వెహికల్ అప్పచెప్పే బాధ్యత మాది. ఒక మంచి వెహికల్ మీరు పర్చేస్ చేయడానికి చూస్తున్నట్టయితే ఫస్ట్ వింగ్స్ కార్ని విజిట్ చేయండి. మా దగ్గర వెహికల్స్ చూసుకున్నాకనే మీరు డిసైడ్ అవ్వండి వెహికల్ ఎక్కడ కొనాలనేది. ఒక మంచి రేట్లో, మేము ఓన్లీ కమిషన్ బేసిస్ పైన డీల్ చేస్తాం కాబట్టి ఒక మంచి రేట్లో మీకు వెహికల్ రీజనబుల్గా మార్కెట్ కంటే కూడా రూపాయి తక్కువే సెటిల్ చేసి ఇద్దాము. ఫైనాన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ అన్నీ ఒకటే చోట జరిగిపోతాయి. సో మన దగ్గర 100 days ఫ్రీ వారంటీ కూడా ఇస్తున్నాం కాబట్టి మీరు ఫియర్లెస్గా వెహికల్ పర్చేస్ చేసుకోవచ్చు మన దగ్గర. సో ఈ వెహికల్స్ చూడడానికి మీరు వింగ్స్ కార్ని విజిట్ చేయండి. వింగ్స్ కార్స్ వచ్చేసి ఉప్పల్ బాగాయత్ పార్క్ సెకండ్ గేట్ ఆపోజిట్లో ఉంటుంది. మరిన్ని వివరాలు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి లేదా పిన్ చేయండి, లొకేషన్ కూడా సెండ్ చేస్తాము. ఒక మంచి వెహికల్ మీరు పర్చేస్ చేయడానికి చూస్తున్నట్టయితే మా సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.